కుకట్పల్లిలో ఎవరు కొనుక్కోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అక్కడ ఒక జేఎన్టీయూ అనే ఒక యూనివర్సిటీ తప్ప మిగతాదంతా అడవి. కొన్ని జంతువులు కూడా ఉండేవేమో నాకు తెలియదు. అంత థిక్ ఫారెస్ట్ లాగా ఉండేది. లైక్ కూకట్పల్లి, కేపీహెచ్పి అటు ఏమీ లేవు. మీర్పేట్ సైడ్ చూసుకున్నట్టయితే కనుక అసలు మనకు హైదరాబాద్ అన్నట్టే కాదనుకోవాలి. సో యూనివర్సిటీ ఒక్కటే ఉండేది. అందుకని అక్కడ వరకు జూబ్లీహిల్సే ఎవరు కొనేవారు కాదు. ఫర్గెట్ అబౌట్ కుకట్పల్లి అన్నది ఫాస్ట్ డెవలప్మెంట్ అయిపోయింది. ఎందుకంటే ముందులో ఇండిపెండెంట్ హౌసెస్ వచ్చాయి, గ్రౌండ్+1 గ్రౌండ్. తర్వాత స్లోగా స్టాండ్ అలోన్ బిల్డింగ్ 5 ఫ్లోర్ల అపార్ట్మెంట్ వచ్చాయి. ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్స్ పెద్ద బిల్డర్స్, టాప్ ఆఫ్ ది టాప్ బిల్డర్స్ మీరు చూసుకుంటే ఫస్ట్ మనకి హై రైజ్ బిల్డింగ్ అనేది మలేషియన్ టౌన్షిప్ వచ్చింది, హైటెక్ సిటీ. దాని తర్వాత హిందూ ప్రాజెక్ట్స్ వచ్చింది. దాని తర్వాత విస్తరించుకుంటే ఆ షార్ట్ కట్ రోడ్ లాగా కుకట్పల్లి హౌసింగ్ బోర్డు, ప్రగతి నగర్. ప్రగతి నగర్లో టాప్ రేట్స్ ఉన్నాయి. కేపీహెచ్బిలో 1,50,000 2 లక్షలు చెప్తున్నారు మినిమం. ఒకప్పుడు 5,000 2,000 కూడా ఎవడు కొనేవాడు కాదు. అలాంటిది అంత జంప్ అయింది. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ కల్చర్ ఏమవుతుందంటే గవర్నమెంట్లో మన పబ్లిక్ మైండ్ సెట్లో ఎవరైతే బయర్స్ ఇన్వెస్టర్స్ మైండ్ సెట్ ఉంది కదా, ఆ మైండ్ సెట్ ఏముందంటే లో సెగ్మెంట్, మాస్ సెగ్మెంట్ అంటే ఎల్ఐజీ నుండి ఎంఐజీ నుండి హెచ్ఐజీ సెగ్మెంట్కి ఎక్కువ మొగ్గు చూస్తుంది. దీంట్లో కూడా గేటెడ్ కమ్యూనిటీలు